నరేంద్ర మోడీ చేసిన అతిపెద్ద మోసం భారతదేశానికి ఏంది అంటే, ఆయన చేసిన అతిపెద్ద మోసం, నేను ధరలు తగ్గిస్తా అన్నాడు. ధరలు తగ్గిస్తా అన్నాడు. ధరలు తగ్గించిండా పెరిగినాయా? పప్పు, ఉప్పు, నూనె, చింతపండు ప్రతిదాని ధర పెరిగిన మాట వాస్తవం కాదా? ఇలా నిత్యావసర వస్తువులు, కూరగాయలు అన్నిటి ధరలు పెరగలేదా? మీరు అనొచ్చు, అన్న నరేంద్ర మోడీకి ఏం సంబంధం ధరల పెరుగుదలతోనండి. అది కూడా చెప్తా, ఒక్కసారి మనసుకి ఎక్కించుకోండి. మన భారతదేశంలో పెట్రోల్, డీజిల్ మన కాడ దొరకదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. దాన్ని క్రూడ్ ఆయిల్ అంటారు, ముడి చమురు. బయటికి వెళ్ళి గల్ఫ్ దేశాలకు వెళ్ళి తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందులోకెళ్ళి పెట్రోల్, డీజిల్ మనం అమ్ముకుంటాం, అందరికి ఇచ్చుకుంటాం. మోడీ ప్రధానమంత్రి అయినాడు 2014లో ముడి చమురు ధర, క్రూడ్ ఆయిల్ ధర, ఒక డ్రమ్ము, ఒక బ్యారెల్ $100.